హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. మన మధ్యన ఎవరున్నారంటే ఒక క్యూట్ అమ్మాయి ఉంది. సో క్యూట్ అమ్మాయి అంటే అవి మీ అందరికీ బాగా తెలుసు. ఎప్పుడు 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 ఆమె ఇంటర్వ్యూ ఎప్పుడు అడుగుతున్నారని చెప్పి. సో మన ఆద్య అలియాస్ మన ప్రీతి శర్మ గారిని మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఆవిడతో ఒకసారి మాట్లాడి, సో ఆవిడ ఏమేమి సీరియల్స్ చేస్తున్నారు, ఈ సీరియల్స్లో రెస్పాన్స్ ఎట్లా ఉంది, ఈ సీరియల్స్లోకి ఎట్లా వచ్చారు ఆవిడ, సో ఎక్స్క్లూజివ్ గా మీ ముందు పెట్టడానికి తీసుకొచ్చాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ప్రీతి శర్మ, ఆద్య పడమటి సంధ్యారాగంలో చేస్తున్నాను. సో యాక్చువల్లీ యువర్ క్వశ్చన్ ఇస్ లైక్ హౌ ఐ ఎంటర్డ్ ఇంటూ పడమటి సంధ్యారాగం. నా ఆల్రెడీ నేను సేమ్ ప్రొడ్యూసర్ గారితో ఒక సీరియల్ చేశాను జెమినీలో, కావ్యాంజలి అని. సో అది చూసి కాబట్టి అది మొత్తం ఇండియన్ కాస్ట్యూమ్, మొత్తం సారీస్ అలా టైప్ లో. సో ప్రొడ్యూసర్ వాంటెడ్ మీ టు గో విత్ అ వెస్టర్న్ అవుట్ఫిట్ బికాస్ మేబీ ఆద్య క్యారెక్టర్ మీకు సెట్ అవుతుంది. అండ్ I can't tell my own acting about myself, but later on director kuda okay chesi, okay I went for a look test. Tarvata arni okay ai because naku proper ga appudu telugu raadu, konjam ila ala untayi but ela aithe manage chesta. Ippudu konjam vachesindi, andartho maatladute untamu. So ila vachin tarvata ila nenu padamati sandhya lo vacha. Naku em bayam means nenu chinnappudu ee serial chusa. I think 2012 I was like 8th or 9th standard లో ఉన్నప్పుడు ఇదే సీరియల్ హిందీలో రీమేక్ చేసినప్పుడు నేను చూసా. ఐ మీన్ హిందీలో నుంచి ఇది రీమేక్ చేశారు కదా, సప్నే సుహానే లడప్పన్ కే సీరియల్ పేరు. అప్పుడు చూసిన తర్వాత నేను అనుకోలేదు ఈ సీరియల్లో నేను వస్తా అని. దాంట్లో గుంజన్ ఆ అమ్మాయి పేరు. దాంట్లో ఏమవుతుంది, స్లోగా ఆ క్యారెక్టర్ గ్రే అయిపోతుంది, కైండ్ ఆఫ్ నెగటివిటీ వస్తుంది. సో ఐ వాజ్ లైక్ నేను ఇది చేస్తే మేబీ నా లైక్ నేనే ఎలా పరువు పోతాయి నాది దీంట్లో ఇలా చేస్తే. సో వద్దు, మనకి ఇది సెట్ అవ్వదు, మనం బెటర్ ఒకసారి అడిగి చూద్దాం ప్రొడ్యూసర్ మ్యామ్ తో. సో మ్యామ్ చెప్పింది లేదు నువ్వు చెయ్యి, నేను హెల్ప్ చేస్తా, మనం మాట్లాడొచ్చు, మనం చేంజ్ చేయొచ్చు. బికాజ్ ఒకేలాగా మనం చేస్తే అది సెట్ అవ్వదు, కొంచెమైనా వెరైటీ చేంజెస్ ఉంటాయి కదా. ఇప్పుడు మీరు ఒకరు అబ్బాయిని చూసుకొని అదే ఫాలో చెయ్యరు, మనకేం తెలుసు అదే చేస్తాం. అలాగే నాకు అలా ఫీలింగ్ తో నేను ఇది స్టార్ట్అప్ చేసా. ఓకే, కమింగ్ టు ప్రీతి శర్మ గారు, మీ పేరు వెనకాల చాలా స్టోరీ ఉందని తెలిసింది. ఏంటి మీ నేమ్ పెట్టడానికి ప్రీతి శర్మ, ప్రీతి ఆ పేరు వెనకాల ఏదో సంథింగ్ ఏదో స్టోరీ ఉంది. అవును, అది యాక్చువల్లీ నేను మై మామ్ వాస్ వెన్ షీ వాస్ ప్రెగ్నెంట్ వెన్ ఐ వాజ్ ఆన్ ద టమ్మీ. అప్పుడు షీ సా అ మూవీ కాల్డ్ సోల్జర్. I think it released like by 1998 or 1999. I don't remember properly. Appudu Preeti Zinta పేరు మమ్మీ చూసింది థియేటర్ లో. అంత లవ్ వచ్చిందో ఏంటో తెలియదు, తర్వాత నా పేరు అలాగే ప్రీతి పెట్టారు, ప్రీతి శర్మ. ఓకే, అంటే పడమటి సంధ్యారాగం, కావ్యాంజలి. ఓకే, సో బిఫోర్ మీరు ఇండస్ట్రీలోకి రావడానికి ఎట్లా మీకు ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది? యాక్చువల్లీ నిజంగా చెప్తే మీడియా సైడ్ నాకు ఫస్ట్ నేను అనుకోలేదు ఇలాంటి ఒక మీడియా సైడ్ లో నేను ఎంటర్ అవుతాను అని. ముందు టీవీ దగ్గరే కూర్చుంటా, మూవీస్ సాంగ్స్ అన్ని వస్తాయి, నాకు సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ఆ సాంగ్స్ చూసి చూసి నేను అనుకుంటా ఎలా వీళ్ళు టీవీలో ఉంటారు. ఇది ఎప్పుడు లైక్ 2-3 years old కిడ్, అప్పుడు చాలా మనం మైండ్ ఇక్కడ అక్కడ ఆలోచిస్తూ ఉంటాం కదా, ఇది ఎలా వచ్చింది, టీవీలో ఎలా ఉంటాడు, ఇంత అబ్బాయి టీవీలో ఎక్కడ ఉన్నారు అని ఇలా బ్యాక్ సైడ్ కూడా చూస్తాం. స్లోలీ సరే ఓకే, ఏదో ఒక రోజు మనం ఒక డ్రీమ్ ఇంట్యూషన్ నాకు పెరిగింది, లైక్ ఎలా ఏదో ఒక రోజు నేను ఇలాంటి ఒక ప్లేస్ లో వెళ్తా అని ఒక ఇంట్యూషన్ సెట్ అయింది నాకు. డైలీ ఆ థాట్ లోనే వెళ్ళి నాకు ఒక రోజు ఐ థింక్ 11th standard లో ఉన్నప్పుడు ఆఫర్ వచ్చింది, ఒక లుక్ టెస్ట్ ఉంది, మీరు వస్తారా చేస్తారా అని ఇన్స్టాగ్రామ్ లో వచ్చింది. అప్పుడు నేను కైండ్ ఆఫ్ లైక్ చాలా యూజ్ చేయను, బట్ ఓకే ఒకసారి అడుగుతున్నారు చూద్దాం, ట్రై చేయడం తప్పు కాదు కదా. సో అలాంటి నేను మమ్మీకి చెప్పా. నా నాన్న కొంచెం స్ట్రిక్ట్, బట్ మై మమ్మీ ఇస్ లైక్ కైండ్ ఆఫ్
ఓపెన్ మైండెడ్, బ్రాడ్ మైండెడ్ ఫ్రెండ్ లాగా ఉంటుంది. ఏమైనా ఉంటే బాయ్ ఫ్రెండ్ ఉంటే చెప్పవచ్చు ఈజీగా, ఏం ముందు చెప్పేసా, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటాం. సో దేవర్ లైక్ ఓకే చూద్దాం ప్రీతి రా, నేను వస్తా. నేను ఫస్ట్ మమ్మీకి చెప్పా, నాతో పాటు నువ్వు రా మమ్మీ, నాకు భయం ఉంది మీడియా ఎలా అని తెలియదు. బికాస్ మనం మీడియాకి బయట చాలా మంది వేరే లాగా మాట్లాడతారు. మీడియాతో వచ్చిన తర్వాత మనకు తెలుస్తాయి అది ఎలా ఉంది. ఒక్కొక్క రూట్ ఒక్కొక్క లాగా ఉంటాయి. మనం వెళ్ళ రూట్ కరెక్ట్ గా ఉండాలి, మనం చూస్ చేయడం కరెక్ట్ గా ఉండాలి. సో మనం సేఫ్ గా ఉండొచ్చు. అలాంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఉన్న జనరేషన్ లో చాలా మంది చాలా డిఫరెంట్ మైండ్ సెట్ లో అనుకుంటున్నారు మీడియాని. బట్ అది ఒక కైండ్ ఆఫ్, అది ఒక పార్ట్, అది ఒక బాక్స్. అక్కడ మీరు వెళ్తే అక్కడ స్టక్ అయిపోతాడు. సో బెటర్ యూ హ్యావ్ సో మెనీ రూట్స్. లైక్ రోడ్ ఒకే సైడ్ వెళ్ళదు కదా, రైట్ అండ్ లెఫ్ట్ వెళ్తుంది. సో అలాగే నేను మీడియాలో ఎంటర్ అయ్యా. మీడియా టు ఆర్టిస్ట్ ఎట్లా వచ్చారు? మీడియా టు ఆర్టిస్ట్ అదే నేను ఫస్ట్ సీరియల్ తమిళ్లో చేస్తా. తమిళే నాదు లైక్ ఫస్ట్ ఎంట్రీ ఇచ్చాను. యాజ్ అ సిస్టర్ ఇచ్చా. చెన్నై టు హైదరాబాద్, లక్నో టు కోయంబత్తూర్ సెటిల్ అయ్యా. ఆ తర్వాత చెన్నై వచ్చి సెటిల్ అయ్యి టాలీవుడ్ ఇప్పుడు. సో అక్కడ చిత్తి టూ ఫేమస్ అయింది తమిళ్లో, ఇక్కడ పిన్ని టూ అయింది కదా. దాంట్లో రాధికా మ్యామ్ ది డాటర్ గా నేను చేస్తా, రాధికా శరత్ కుమార్ ది డాటర్ గా. సో దాని కాబట్టి నేను చాలా ఫేమస్. చాలా చేంజెస్ అయి ఉంటారు. స్టార్టింగ్ లో మొత్తం యాక్చువల్లీ వెన్ ఐ వాజ్ ఆల్మోస్ట్ లైక్ 18 years old అప్పుడు ఎంటర్ అయినప్పుడు. ఐ థింక్ 4 years, ఇప్పుడు 4.5 years అవుతుంది. సో అది చూసినప్పుడు నాకు తెలీదు ఇలా మనం వస్తాము అని. నేను ఒక సిస్టర్ రోల్ చేసా ఫస్ట్. ఆ సిస్టర్ రోల్ చేసి ఒక 6 months లో అన్ని నేర్చుకున్నా. బికాజ్ మనం ఇప్పుడు మనకి తెలిసింది ఫస్ట్ రోజు మనకి పేమెంట్ వచ్చింది మీన్స్ మనకి తెలుస్తాయి ఓకే దీంట్లో ఇంకా మనం పని చేస్తే మనకి ఇంకా వస్తుంది, ఇంకా నేర్పిస్తే మనకి ఇంకా ఐడియాలజీస్ ఉంటాయి, హింట్స్ దొరుకుతాయి. సో దాని కాబట్టి మనం ఎలా అయితే ఆర్టిస్ట్ అవ్వచ్చు. సో 6 months లో నేను అన్ని నేర్చుకున్నాను. లైటింగ్ ఎలా పెడతారు, ఫ్రేమ్ ఎలా ఉంది, ఎక్కడ చూడాలి, చాలా థింగ్స్ నేను కెమెరా గ్రే వైట్ అన్ని కెమెరా సైడ్ లో కూడా తెలుసు. అలా చూసుకొని నేను ఎంటర్ అయ్యా. తర్వాత నాకు చాలా దొరకలేదు టైం. లైక్ ఇంకా నాకు మూవీస్ చేయాలి, సీరియల్ చేయాలి. ఒకే సీరియల్ లో నాకు స్టక్ అయిపోయా. సిస్టర్ క్యారెక్టర్ లో జస్ట్ ఒక మంత్లీ 6-7 days వస్తాయి నాకు. సో ఇంకా చేయాలి, ఇంట్రెస్ట్ వస్తే ఉన్నాయి. అప్పుడే స్టార్ట్ అయింది నాకు ఇంట్రెస్ట్ రావడం లైక్ ఆర్టిస్ట్ గా ఉండాలి. ఏంటంటే ఎంత బ్యూటిఫుల్ గర్ల్ ని సిస్టర్ రోల్ బెటర్ ఏంట్రా అని కూడా ఫీల్ అయి ఉంటారు చాలా. అప్పుడు అప్పుడు నాకు తమిళ్ ప్రాపర్ గా తెలియదు, చాలా కష్టపడా. తర్వాత స్లోలీ ఓకే ఎంటర్ అయ్యాము. చూద్దాం ఇప్పుడు లైఫ్ ఎలా వెళ్తుందో. ఫస్ట్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత? ఫస్ట్ తీసుకున్న సాలరీ పర్ మంత్ సీరియల్స్ పర్ డే సాలరీ వాజ్ లైక్ 4-5. ఓకే నాది పర్ డే సాలరీ. ఎన్ని డేస్ చేస్తారు మంత్ కి? నా ఫస్ట్ సీరియల్ నేను చేస్తే ఒక 9 days వస్తాయి. ఓకే అది నా ఫస్ట్ సాలరీ. సో దాంట్లో నేను నా పక్క కాలేజ్ ది చూసుకుంటా నాది, అండ్ మా ఇంట్లో ఏమేమో ఉందో. బికాస్ మై ఫాదర్ ఇస్ ప్యారలైజ్డ్ అండ్ when I was 2 years old he met with an accident. అప్పటి నుంచి రైట్ సైడ్ మొత్తం ప్యారలైజ్ మై డాడ్ కి. సో అందుకే నేను ఏదో ఒక 14 years old టైంలో నాకు మైండ్ లో వచ్చింది నా ఫ్యామిలీలో ఎవరు చూసుకుంటాడు, నేనే ఉన్నా, నేనే చూసుకోవాలి కదా. బికాజ్ నా 2 తమ్ముడు ఉన్నాయి నాకు. సో వాళ్ళు కూడా స్టడీస్ చేయాలి కదా, ఎలా అని స్టార్ట్అప్ చేస్తా ఇలా. ఓకే అంటే మధ్యలో కూడా అంటే ఈ జర్నీ మధ్యలో ఎప్పుడైనా వద్దు ఈ ఇండస్ట్రీ మనకొద్దు హ్యాపీగా జాబ్ చేసుకుందాం అనిపించింది? See as a job whatever comes no it has మనకి వచ్చింది మీన్స్ మనం అది తీసుకోవాలి. బట్ ఒక స్టేజ్ లో మనకి అలా ఫీల్ అవుతాయి, ఎప్పుడు స్టాప్ చేద్దాం చాలు మనకి అవ్వట్లేదు. నేను 2 serials చేస్తున్నా ఇప్పుడు, తమిళ్ కూడా చేస్తున్నా, ఇక్కడ కూడా చేస్తున్నా. ఇప్పుడు 1 ఇక్కడ ఫస్ట్ వీక్ ఇక్కడ చేస్తా, సెకండ్ వీక్ అక్కడ, థర్డ్ వీక్ ఇక్కడ, ఫోర్త్ వీక్ అక్కడ. సో ఆల్మోస్ట్ బాడీ పెయిన్ అన్ని మైండ్ ఫుల్ కన్ఫ్యూషన్ లో ఇలా టెంపరీ బ్లాస్ట్ అవుతుంది. డైలీ ఒక్కొక్క స్కెడ్యూల్ ప్యాక్ చేయాలి, చాలా ఉన్నాయి. సో అలా చూస్తే పర్లేదు, ఇప్పుడు రన్ చేస్తే తర్వాత హ్యాపీగా కూర్చోవచ్చు.
ఓకే, అంటే ఈ ఇంటర్వ్యూ మనం మీ తమిళ ఆడియన్స్ గురించి తమిళ సబ్ టైటిల్స్ కూడా వేయచ్చు అయితే, అవునా? తమిళ ఫ్యాన్స్ గురించి. సో స్వీట్. అవును, నాది చాలా తమిళ ఫ్యాన్స్ ఉన్నారు, ఇప్పుడు వరకు చాలా లవ్ చూపిస్తున్నారు. అండ్ స్టిల్ నౌ దే ఆర్ వెరీ మచ్ కనెక్టెడ్ విత్ మీ. అండ్ వాళ్ళ హోప్ కూడా నేను ఎప్పుడు డౌన్ చేయను. ఓకే, కమింగ్ టు ది ప్రీతి గారికి ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి? ప్రపోజల్స్ ఐ డోంట్ నో, నేను కౌంట్ చేయను, బికాజ్ అందరూ మనసు ఒక్కొక్కలాగా ఉంటాయి. ఇన్స్టాలో అక్కడ మెసేజ్ పెడుతుంటారు, ఐ లవ్ యు అట్లా పెడుతుంటారు, అదే ఉంటాయి కదా. మనకి ఇప్పుడు ఓపెన్ చేస్తేనే రిక్వెస్ట్ లు చాలా ఉంటాయి, మా ఫ్యాన్స్ నార్మల్ గానే వస్తాయి. హారిబుల్ ప్రపోజల్ ఏమైనా వచ్చిందా? హారిబుల్ ఏమన్నా? హారిబుల్, చచ్చిపోతా, చంపేస్తా, అట్లా ఏమిటి వస్తుంటాయి కదా. అలా రాలేదు ఇంకా. అయ్యో రాకూడదు, నాకు హ్యాండిల్ చేయడం రాదు. ఓకే, పేరెంట్స్ మదర్ గురించి. మై మామ్ ఇస్ అ స్వీట్ హౌస్ వైఫ్. అండ్ నాన్నని లైక్ కావాలంటే నేను 2 years old ఉన్నప్పుడే కావాలి మీన్స్ నాన్నని వదిలేస్తే వేరే పని చేయొచ్చు, వేరెవరిని పెళ్లి చేసుకోవచ్చు. బట్ వెన్ షీ స్టూడ్ అప్ విత్ మై డాడ్, నాన్నతో పాటు ఉండి అన్ని చూసుకున్నారు. లైక్ ప్యారలైజ్ ఉంటే కూడా పర్లేదు, నేను చూసుకుంటా. బికాజ్ నాన్నకు ఇప్పుడు గుర్తులేదు మనం ఎవరు, వైఫ్ ఎవరు, ఫోటోని చూపి చూపి అలా నేర్పించాను. సో చాలా కష్టపడి మమ్మీ ఎంత స్ట్రాంగ్ ఉమెన్ అని నిజంగా చెప్తున్నా. లైక్ ఎవరు ఆ ప్లేస్ లో ఉంటే ఉండరు, వెళ్ళిపోతారు. అంటే యాక్చువల్ గా పేరెంట్ ఫాదర్ మనం చిన్నతనంలో ఉన్నప్పుడు అరే నేను నీ ఫాదర్ ని డాడీని అని చెప్తుంటారు. సో మీరు అట్లా డాడీ నేను మీ అమ్మాయిని మీ డాటర్ ని అని అట్లా ఫోటో చూపించడం మీకు ఎట్లా? అదే ఆ ఫీలే వేరు. అప్పుడు హానెస్ట్ గా చెప్పాలంటే నేను మొత్తం హర్ట్ అయిపోయా. ఒక రోజు ఐ స్టిల్ రిమెంబర్, ఐ థింక్ 2 years old ఉన్నప్పుడే నేను జస్ట్ వాకింగ్ చేయడం స్టార్ట్ చేసా. నా తమ్ముడు ఉన్నాడు 1 year old, మమ్మీ చేతిలో ఉన్నాడు. ఫుట్ పాత్ లో వెళ్ళినప్పుడు మా ఎలా చెప్పాలి, ఫాదర్స్ బ్రదర్ ఏం చెప్తాడు, చిన్న ఎవరు వాళ్ళు ఏం చేశారు, నాన్నది ప్రాపర్టీ తీసుకున్నారు. సో ముంబైలో ఉన్న ప్రాపర్టీ ఏమీ లేదు, వాళ్ళు తీసుకున్న తర్వాత మనల్ని ఖాళీ చేయడానికి చెప్పేశారు. నాన్న హాస్పిటల్లో ఉన్నారు, మనం ఎక్కడ వెళ్ళాం తెలియకుండా మమ్మీ నాన్నకి టిఫిన్ ఇచ్చి రోడ్ లో వస్తున్నాం. ఐ థింక్ నైట్ 11 o'clock సంథింగ్ ఇట్ ఇస్. వస్తున్నాం, అప్పుడు ఫుట్ పాత్ లో కూర్చుని ఏడు స్టార్ట్ చేసింది మమ్మీ. అది నేను ఎప్పుడు కళ్ళు క్లోజ్ చేస్తే అదే కనిపిస్తాయి. సో అది గుర్తు చేసుకుని మనం పని చేస్తున్నాం ఇప్పుడు. కొంచెం డిఫికల్టే, బట్ కొంచెం రోజు నేను రన్ చేస్తేనే తర్వాత నా హ్యాపీగా నా ఫ్యామిలీలో చూసుకోవచ్చు. సో మీకు వచ్చే అబ్బాయి ఎట్లా ఉండాలనుకుంటున్నారు? నేను ఇండిపెండెంట్ గా ఉంటా ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాజ్ జనరేషన్ టోటల్ మారిపోయింది, ముందులాగా లేదు. అబ్బాయి ఉంటాడు చూసుకుంటాడు అలా లేదు, వాళ్ళు వాళ్ళని చూసుకోవడానికి టైం అవుతుంది. ఇది హానెస్ట్ చెప్పాలంటే ఇదే. ఇప్పుడు నేను నా పని చూసుకుంటా, ఫస్ట్ నా సెటిల్మెంట్ చూసుకుంటా, నా మమ్మీ నాన్న సెటిల్మెంట్ చూసుకుంటా, నాకు ఒక ఇల్లు కనుక్కుంటా, మొత్తం సెట్ చేసి తర్వాత నేను పెళ్లి చేస్తా. అప్పుడు ఏజ్ అవ్వదు కదా 30, ఇప్పుడు ఇంత 23, 30 వరకు నేను ఈజీగా చూసుకుంటా. 30 వరకు నేను రన్ చేస్తే ఉంటా ఎంత అయినా సరే. 30 వరకు ఇప్పుడు రేపు ఏమవుతుంది మనకే తెలీదు, ఎవరు ఎలా చెప్పాలి. ఇప్పుడు అన్ని వైరస్ అవుతుంది, అన్ని వస్తుంది పోతుంది, ఏం చేయాలి తెలియదు. సో ఆ డిపెండెంట్ లో లేదు నేను. ఎలాంటి అబ్బాయి కావాలనుకుంటున్నారు? నాకా ఎలాంటి కావాలి, వాళ్ళ ఫ్యామిలీలో ప్రాపర్ గా మర్యాదగా చూసుకుంటారు, మీన్స్ నన్ను కూడా చూసుకుంటాడు. అందరు అబ్బాయిలు అట్లా చూసుకుంటున్నారు? అందరు అలా కాదు, ఒక స్టేజ్ తర్వాత వైఫ్ వస్తే ఫ్యామిలీను మర్చిపోతారు అబ్బాయి. అది వైఫ్ చేతిలో ఉంది, వైఫ్ చూసుకుంటే ఉంటాడు, లేదంటే అది మర్చిపోతారు. మీ లైఫ్ లో ఒక బిగ్ డే అంటే ఏం చెప్తారు? ఒక బిగ్ డే ఈ 20 నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే చాలా హ్యాపీ. అదే నేను ఇక్కడ ఉన్నాను కదా మీ దగ్గర, మీ ముందు. ఇది నాకు బిగ్ డే, మీకు బిగ్ డే, నాకు కూడా బిగ్ డే. ఇక్కడ వచ్చి మీరు నా ఇంటర్వ్యూ తీస్తున్నారు మీన్స్ నాకు ఒక పెద్ద విషయం కదా. ఇంత దూరం వరకు వచ్చేసా, నార్త్ ఇండియన్ తో సౌత్ ఇండియన్ వచ్చేసా నేను. సో నా ఫ్యామిలీలో చూసుకుంటున్నా, నాకు అంతే చాలు, నేను హ్యాపీగా ఉన్నా.
ఫ్యామిలీలో చూసుకుంటే చాలు, నాకు ఏం అవసరం లేదు నాకు ఇప్పుడు. డ్రీమ్ డ్రీమ్ I wanted to become a movie artist as soon as possible, but I'm finding like a good movie story. So ఓకే, అంటే ఆఫర్లు వస్తున్నాయా, సినిమా ఆఫర్లు? వస్తుంది బట్ నాకు స్టోరీ సెట్ అవ్వట్లేదు. ఓకే, అంటే ఎలాంటి story? నేను చేయాలి, ఒక 10 minutes క్యారెక్టర్ కూడా చేయొచ్చు, అది అందరికి తెలియాలి. నేను ఆ 10 minutes లో అందరు హార్ట్ విన్ చేయాలి, అలా ఉండాలి. యాక్టింగ్ వైజ్ నేను చూసుకుంటా, బట్ నాకు ఆ క్యారెక్టర్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలా ఇవ్వకుండా నేను పని చేస్తే నేను డబ్బు సంపాదించి వెళ్ళిపోతా, అది ప్రాబ్లం లేదు. బట్ నాకు అక్కడ ఒకటి చేస్తే అది అందరికి తెలియాలి, అలా చేయాలి, లేదంటే వద్దు. ఇప్పుడు మిమ్మల్ని స్క్రీన్ మీద చూసి మీ పేరెంట్స్ ఎట్లా ఫీల్ అవుతున్నారు, అంటే మదర్ ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా స్ట్రగుల్ అయ్యారు కదా పాపం, చాలా కష్టపడ్డారు. ఫస్ట్ టైం మమ్మీ చూసిన తర్వాత షాక్ అయింది, వీడియో తీసి అందరితో చూపించింది. తర్వాత స్లోలీ చేసి నా డాగీ ఉంది, తన ఏం చేసింది, వీడియో ఐ మీన్ సీరియల్ చూస్తున్నప్పుడు నేను పక్కనే ఉన్నా, అక్కడ కూడా చూసింది, డౌట్ వచ్చింది, ఇక్కడ కూడా ఉంది, ఏది నిజం తెలియట్లేదు. నేనే తర్వాత హ్యాబిట్ అయిపోయింది. ఇప్పుడు దే ఆర్ హ్యాపీ, దే ఆర్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. ఇప్పుడు నేను ఎక్కడో వెళ్తే ఓకే మనం తెలిసిన వాళ్ళు, సో తెలుస్తుంది. మన మమ్మీ నాన్న ఎక్కడో వెళ్తే ఓ ప్రీతి మమ్మీ నాన్న అలా వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు తెలియని వాళ్ళు కూడా వచ్చి మాట్లాడుతున్నారు. రిలేటివ్స్ ఎవరు ఫైట్ చేసుకుంటారో వాళ్ళు కూడా వచ్చి మాట్లాడతారు. ఇప్పుడు ముందు వచ్చేసారు, సరే ఇప్పుడు మాట్లాడదామని. అలా మీ పేరులో ఉన్న లవ్ ని ఇప్పుడు జనాలందరూ మీకు చూపిస్తున్నారు. పేర్లో ప్రీతి అంటే లవ్ కదా. అవును. సో ఆడియన్స్ అందరూ మిమ్మల్ని లవ్ చేస్తున్నారు, అందరూ ఇష్టపడుతున్నారు ఓపెన్ గా చెప్పాలంటే. అదే ఆ లవ్ నేను ఇస్తే ఉంటా అందరికి. ఓకే, ఏంటంటే ఫ్యాన్స్ చాలా మంది మీరు తెలుగులో ఒక పాట పాడితే వినాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు మీ స్వీట్ వాయిస్ తో. నాగా అయ్యో లిరిక్స్ తెలియదే, లిరిక్స్ చూడాలి ఒకసారి. అంటే యు ఆర్ బ్యూటిఫుల్, సో అందమైన అమ్మాయిలు ఎట్లా పాడినా గానీ అబ్బాయిలకు నచ్చేస్తుంది. సాంగ్ నేను ఆల్రెడీ జీ తెలుగులో పాడాను, ప్రేమించే ప్రేమవా. నాకు అంతా తెలీదు, బట్ స్టిల్ ఓకే. పువ్వైనా పూస్తున్నా నీ పర్వంగానే పుడతా, మధుమాసపు మాలల మంటలు రగిలించి ఉసురై నీవే నా మదిలో ఆడ. ఇది మేల్ వాయిస్, నాకు తెలీదు. తర్వాత తోడి దొరకని నాడు విలవిలలాడి ఒంటరి వీణం, ప్రేమించిన ప్రేమవా ఊరించే ఊహవా, నేనా అడిగా నన్ను నేనా అడిగా నన్ను నేనే, ప్రేమించే ప్రేమవా. ఈ సాంగ్ చాలా సార్లు విన్నా నేను, బట్ ఇవాళ సాంగ్ ఇంత స్వీట్ గా ఉంది అనిపించింది. అందరితో ఇలా చాక్లెట్ బిస్కెట్ వేస్తున్నారు మీరు. సీరియస్ గా సూపర్, ఒక ప్రొఫెషనల్ సింగర్ లా పాడారు. థ్యాంక్ యూ. లేదు, నేను బాత్రూమ్ సింగర్ యాక్చువల్లీ. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ ఇది కదా, సో ఇట్లా అన్నమాట. లిటిల్ హార్ట్. సో ఇది ఎక్స్ప్రెషన్ ఇంతే. సో ఓకే, సో ఇంకా నెక్స్ట్ ఇంకా ప్లానింగ్స్ ఏంటి, ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లానింగ్స్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ ఫ్యామిలీని మొత్తం సెటిల్ చేయాలి, తర్వాత నన్ను నేను సెటిల్ చేయాలి, తర్వాత నేను మ్యారేజ్ అని ఆలోచిస్తా. ఓకే, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. చాలా మంది, మీకు చాలా తెలుసు, చాలా మంది బ్యాచిలర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు సీరియల్ చూసి వాళ్ళందరూ. ఇప్పుడు మీ జర్నీ ఇంత హడాబడి మ్యారేజ్ చేసి ఏం యూజ్ ఉండదు, మనం జైల్లో కూర్చోడానికి వెళ్ళలు. ఇంకా టైం ఉంది, ఎంత టైం దొరికితే అంత ఎంజాయ్ చేయాలి, తర్వాత జైలుకి వెళ్ళొచ్చు. మ్యారేజ్ తర్వాత మన బాధ్యత టోటల్ ఫ్యామిలీని చూడాలి వస్తుంది కదా, సో ఎందుకు అంత టెన్షన్. సో చాలా మంది ఏంటంటే ఫాదర్ కి పారాలిసిస్ అని చెప్పారు కదా, రిలేటివ్స్ చాలా మంది ఏంటంటే సో వాళ్ళ ఫాదర్ కి హెల్త్ బాగాలేదు, అమ్మగారు ఏమనరని చెప్పి ఇలా సినిమాల్లోకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు చేస్తుంది ప్రీతి అని చెప్పి కామెంట్స్ చేస్తుంటారు కదా.
ఉంటారు కదా రిలేటివ్స్ ఎవరైనా కామెంట్ ఉంటారు చేస్తారు కదా. ఉంటారు. సో ఆ టైంలో ఏమనిపించింది మీకు? సి ఎలా చెప్పాలి, మౌత్ కి ఏం చెప్తారు తెలుగులో? నోరు. నోరు ఉంటే ఏమైనా మాట్లాడొచ్చు, ఇయర్స్ ఉంటే ఏమైనా వినొచ్చు, కళ్ళు ఉంటే ఏమైనా చూడొచ్చు. అది వాళ్ళు కళ్ళు మొగం వాళ్ళు చేస్తున్నారు, అది చెప్పినట్టే ఓకే వదిలేద్దాం, మనకి అవసరమే లేదు. అలా ఉండాలి లైఫ్ లో. ఇప్పుడు మీకు ఒక్కొక్క లైఫ్ లో ఒక్కొక్క స్టోరీ ఉంటాయి, మీకు తెలీదు. మీరు వాళ్ళు వచ్చి మీతో అడుగుతారు, నాకు హెల్ప్ చేయరా, నాకు ఏం చేయాలి తెలీదు. మీరు ఏం చేస్తారు, మీకు ఏం తెలుసు, మీరు ఏం నేర్పించారు, మీకు ఎలా తెలుసు, అది మీరు చెప్తారు. అది వాళ్ళకి యూజ్ ఉందా లేదా వాళ్ళకి తెలీదు, వాళ్ళ స్టోరీ వాళ్ళే చూసుకుంటాడు. సో అది అవసరమే లేదు మనకి. లైఫ్ లో ఎప్పుడు పాజిటివ్ గా ఉండాలి, బికాజ్ నెగటివిటీ ఆల్వేస్ ఉంటాయి. సో అప్పుడు అట్లా అన్న పర్సన్ ఇప్పుడు మీరు సక్సెస్ అయిన తర్వాత వచ్చి మీ పేరెంట్స్ తో బా దట్ ఈజ్ ప్రీతి సూపర్ చేస్తుంది అసలు అని చెప్పి అన్నప్పుడు ఎట్లా ఉంది మీ రియాక్షన్? నా మామ్ డాడ్ ఇస్ లైక్ టోటలీ సపోర్టింగ్ మీ, బికాస్ ఎవ్రీ సిచ్యువేషన్ లో ఈవెన్ మై రిలేటివ్స్ ఇక్కడక్కడ ఏదో చెప్తే ఉంటాడు, ఇక్కడక్కడ వెళ్ళి చెప్తాడు, అంత టైం ఉంది వాళ్ళ దగ్గర. బట్ మనకేంటో ఓకే చెప్పండి మాకే ప్రాబ్లమే లేదు, మనం ఇలాగే ఉంటాం. ఇది మొత్తం జలసి, ఇది మొత్తం జలసి. ఒకరు అబ్బాయి ఒకరు అమ్మాయి ముందు వచ్చేస్తారు మీన్స్ అది జలసి. సో అది మమ్మీ డాడీ చాలా పెద్దగా తీసుకోరు, లైక్ నార్మల్ గా వదిలేస్తారు. ఓకే సూపర్ మేడం. వన్స్ అగైన్ ఏంటంటే మీరు తొందరలోనే బిగ్ స్క్రీన్ మీదకి రావాలి, ఫిలిం స్క్రీన్ మీదకి. సో మేము చూడాలి, తొందరలోనే రావాలని చెప్పి హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. యా ఇది మన ప్రీతి శర్మ గారితో స్పెషల్ చిట్ చాట్. యా దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్.